ఇప్పుడు మనము యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఉమెన్స్ అంటే ఉమెన్లో యూరిన్ ప్రాబ్లమ్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాము. జనరల్గా చూస్తే యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషలీ ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫీమేల్స్లో మోర్ కామన్ దాన్ మేల్స్. ఎందుకు అంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఎందుకు మోస్ట్ కామన్ ఫీమేల్స్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది కొంచెం తెలుసుకుందాము. జనరల్గా ఎనాటమీ మనకేంటంటే ఈ యురెత్రా అంటే ఎక్కడి నుండి అయితే యూరిన్ బయటకు వస్తుందో దానికి బ్లాడర్కి అంటే యూరినరీ బ్లాడర్ ఎక్కడైతే యూరిన్ స్టోర్ అవుతుందో లెంత్ ఆఫ్ ద యురెత్రా అనేది ఫీమేల్స్లో తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈజీగా బ్లాడర్లోకి స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఫీమేల్స్లో, బికాస్ ఆఫ్ షార్ట్ యురెత్రా అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద కామన్ ఎనాటమీ వైజ్ చూసుకుంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. సో ఇంకేం కాజెస్ రావచ్చు అని అంటే హైజీన్ ప్రాబబ్లీ, ఎందుకంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ పార్ట్స్ కానీ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ కానీ వెజైనా, యానస్ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి ఫీమేల్స్లోకి వచ్చే వరకు. సో దీనివల్ల ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా ముందుకి వెనక్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్ జనరల్ ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే ఎవరైనా రీప్రొడక్టివ్గా యాక్టివ్గా ఉన్న ఫీమేల్లో ఒకవేళ ఏమైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అది యూరినరీ ట్రాక్ట్లో కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇది ఇంకొక కామన్ రీజన్ ఫీమేల్స్లో ఈ ప్రాబ్లం రావడానికి. అండ్ ఇంకోటి చాలామంది ఏంటంటే ఫ్లూయిడ్స్ చాలా తక్కువ తీసుకుంటారు, అంటే లిక్విడ్స్ కానీ అంటే వాటర్ కంటెంట్ బాగా తక్కువ తీసుకున్న వాళ్ళల్లో వాటర్ కంటెంట్ తక్కువ అవ్వడం వల్ల కూడా యూరిన్ అనేది ఎసిడిక్ అయిపోయి కొంచెం ఇరిటేట్ చేసి యూరినరీ బ్లాడర్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అసలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి అండ్ దీనివల్ల ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి, ఇవి అన్నీ రొటీన్ కాజెస్ అంటే కామన్ కాజెస్ నేను చెప్పినవి. ఇంకా మిగతా కాజెస్ ఏముండొచ్చు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. చాలామందికి డయాబెటీస్ అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో షుగర్ కంట్రోల్ లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా వస్తాయి అన్నమాట. మనలో ఇమ్యూనిటీ కనుక సప్రెస్ అయితే ఇన్ వాట్ ఎవర్ వేస్ మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గితే ఫస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ వచ్చేది ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అంటే రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళు, బెడ్ రిడన్ ఉన్న వాళ్ళు, వీళ్ళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి మోస్ట్ కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో మన జనరల్ లైఫ్ స్టైల్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. సో మనం ఇది ప్రివెంట్ చేయడానికి ఏమేమి మెజర్స్ చేసుకోవచ్చు, వెరీ సింపుల్, మోస్ట్ కామన్ సింపుల్ మెజర్ ఏంటంటే వాటర్ బాగా తాగడం, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్. మన బాడీకి మెయిన్ అంటే మన బాడీ డీటాక్సిఫై అవ్వాలంటే ఫస్ట్ చేయాల్సిన పని వాటర్, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం, మినిమం 4 to 5 liters ఆఫ్ వాటర్ తాగాలి. దట్ విల్ ఫ్లష్ అవుట్ ఆల్ ద బ్యాడ్ బ్యాక్టీరియా ఇన్ ద యూరినరీ ట్రాక్ట్ కానీ వెజైనల్ ట్రాక్ట్ కానీ ఏదన్నా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది వాటర్ అనేది. సో టేకింగ్ ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్, చాలామంది క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోవచ్చు, దానివల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మనకి తగ్గుతుంది. ఇంకేమైనా ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే జనరల్గా వెనెవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ వాష్రూమ్, either for urination కానీ మోషన్ పాస్ చేసినప్పుడు కూడా కానీ యూ హ్యావ్ టు క్లీన్ ఫ్రమ్ ద ఫ్రంట్ టు బ్యాక్. మనము ముందు నుండి వెనక్కి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇట్స్ అ వెరీ హెల్దీ హ్యాబిట్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో. జనరల్గా సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న తర్వాత కూడా గోయింగ్ ఫర్ వాష్రూమ్, క్లీనింగ్ యువర్ ప్రైవేట్ పార్ట్స్, ఇవన్నీ స్మాల్ థింగ్సే బట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రివెంటింగ్ ద యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్. టేక్ ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ దట్ విల్ ఫ్లష్ అవుట్ యువర్ బ్యాక్టీరియా ఇన్ ద యూరినరీ ట్రాక్ట్. అండ్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.